దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది రాహుల్ గాంధీ ధర్నా. అత్యంత భద్రత కలిగిన ప్రధాని నివాసం సమీపంలో 3 గంటలకు పైగా సాగిన ఈ నిరసన ఎలా సాధ్యమైంది? భద్రతా వ్యవస్థ ఎందుకు వెంటనే జోక్యం చేసుకోలేదు? కేంద్రం స్పందించిన తీరు వెనుక రాజకీయ వ్యూహం ఉందా? మరోవైపు ఇప్పటికే ఉధృతంగా కొనసాగుతున్న సీజేపీ ఆందోళనలపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపింది? ఇప్పుడు ఈ వ్యవహారంపై ప్రత్యేక కథనం మీకోసం. ప్రధాని నివాసం పరిసర ప్రాంతాలు దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటి. అలాంటి ప్రాంతానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నడుచుకుంటూ వెళ్లి ధర్నాకు దిగటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిరసన ప్రారంభమైన తర్వాతే ఈ విషయం పెద్ద ఎత్తున వెలుగులోకి రావడంతో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది. సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో చిన్న నిరసనకైనా పోలీసులు వెంటనే స్పందిస్తారు. అయితే ఈ ఘటనలో ధర్నా గంటల పాటు కొనసాగటం, అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లి చర్చలు జరపటం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. పార్లమెంటులో చర్చకు సిద్ధమని కేంద్రం సంకేతాలు ఇవ్వటం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఒక వర్గం అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ ఈ నిరసన ద్వారా రాజకీయంగా మైలేజ్ పొందింది. ఇక మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న సీజేపీ ఆందోళనల నుంచి మీడియా, ప్రజల దృష్టి కొంతవరకు కాంగ్రెస్ బీజేపీ రాజకీయ పోరుపైకి మళ్లిందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనికి ప్రత్యక్ష ఆధారాలు ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. ఇక మరికొందరు విశ్లేషకుల అభిప్రాయం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన పూర్తిగా కాంగ్రెస్ రాజకీయ కార్యక్రమమేనని, దీన్ని ఇతర ఉద్యమాలతో అనుసంధానం చేయటం ఊహాగానమేనని వారు చెబుతున్నారు. భద్రతా సంస్థల పరిస్థితిని అంచనా వేసి ఉద్రిక్తతలు పెరగకుండా వ్యవహరించి ఉండవచ్చన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష రాజకీయ పోటీ చర్చకొచ్చింది. అదే సమయంలో సీజేపీ ఆందోళనల ప్రాధాన్యత తగ్గిందా, లేక రెండు సమాంతరంగా కొనసాగుతున్నాయా అన్న అంశంపై కూడా రాజకీయ చర్చ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ధర్నా రాజకీయంగా కాంగ్రెస్ కు ఎంత మైలేజ్ ఇచ్చింది? కేంద్రం స్పందన వెనుక కేవలం పరిస్థితుల నిర్వహణ మాత్రమే ఉందా, లేక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయా అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ప్రస్తుతమైతే లేవు. అయితే ఈ ఘటన దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసిందన్నది మాత్రం వాస్తవం. ఈ అంశంపై అధికార పక్షం కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల వ్యాఖ్యలతో పాటు తదుపరి పరిణామాలు మరింత స్పష్టత ఇవ్వనున్నాయి.